కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి పూజా హెగ్డే దర్శించుకున్నారు. వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పూజా హెగ్డే మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. ఎన్నో రోజుల నుంచి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటూ వస్తున్నట్లు తెలియజేశారు. నేడు నా కోరిక నెరవేరిందని, స్వామివారిని కన్నులారా చూసే భాగ్యం కలిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవడం మరింత సంతోషంగా ఉందన్నారు. మే నెలలో తాను నటించిన రెట్రో సినిమా విడుదల కానుందని వెల్లడించారు. మేడం మేడం ఏం చెప్పాలి, చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది.